brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంచో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టు వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను అందుకనే ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అక్వా కల్చర్కి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం. అది కూడా ₹50 అమలైంది కదా, ఇమీడియట్గా ఇచ్చేసేయండి. ₹50 నేను చెప్పిన ప్రకారం అక్వా కల్చర్కి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ 8 మంది 10వ తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్నానానికి వెళ్ళారు. ఈ విషయం కూడా మీ అందరికీ 1-2 సార్లు నేను చెప్పాలి. కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు. గోదావరి లోతు తెలియకుండా స్నానానికి పోవడం న్యాయమా? మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు? ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం? ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే హెచ్చరిస్తున్నా, అందరినీ కోరుతున్నా, యువతను కోరుతున్నా, మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి చేయకూడదు. కొంతమంది నేను చూస్తున్నాను, స్పీడ్ పెంచుతున్నారు. రోడ్డు మీద పోతూ ఉంటారు. ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్, తాగేసి డ్రైవ్ చేయడం, లెక్క లేకుండా వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు? మీ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లలో పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా, తాగేసి తిరుగుతా ఉన్నా, లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరిని నియంత్రణ చేస్తాను. దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి, మేము చేయలేకపోతున్నామని.